హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. అక్టోబర్ 4, 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూసుకుందాం. భారత వాయుసేనలో చేరినటువంటి ప్రచండ్ అనే పేరు గల తేలికపాటి పోరాట హెలికాప్టర్లు, LCH అంటే లైట్ కంబాట్ హెలికాప్టర్లు. సో దీన్ని అంటే ఈ ప్రచండ్ అనే పేరు గలటువంటి తేలికపాటి పోరాట హెలికాప్టర్లు వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇవి వచ్చేసి 16,400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ మరియు టేకాఫ్ కాగలవు. అదేవిధంగా వీటిని తొలి దశలో లడాక్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఈ హెలికాప్టర్లను భారత్ మోహరించనున్నది. సో ఇటీవల ప్రచండ్ అనే పేరు గల తేలికపాటి పోరాట హెలికాప్టర్లను భారత వాయుసేనలో చేరడం జరిగింది. ఇవి వచ్చేసి దేశీయ పరిజ్ఞానంతో వీటిని రూపొందించడం జరిగింది. ఉచిత పథకాల భారాన్ని రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి GDPలో లేదా ఆయా రాష్ట్రాల సొంత పన్ను వసూళ్లలో 1%కి పరిమితం చేయాలని ఇటీవల SBI ఒక నివేదికలో తెలిపింది. ఈ నివేదికని SBI ముఖ్య ఆర్థిక సలహాదారు అయినటువంటి సౌమ్య కాంతి ఘోష్ ఈ నివేదికను రూపొందించడం జరిగింది. అంతరిక్ష వారోత్సవం వచ్చేసి అక్టోబర్ 4 నుంచి 10వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇరాన్లో గత కొన్ని వారాలుగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. సో వీటికి కారణం ఏంటిదంటే ఇరాన్కు చెందినటువంటి మాసా అమీనీ అనే యువతి హిజాబ్ సరిగా ధరించనందుకు ఇటీవల పోలీసులు ఆమెని అరెస్టు చేయగా వారి కస్టడీలో ఆమె మరణించినందుకు గాను ఇటీవల ఇరాన్లో గత కొన్ని వారాలుగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఆల్ ఇండియా రేడియో AIR సంస్థతో కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి భారత ఎన్నికల సంఘం మత్ దాతా జంక్షన్ పేరిట 52 ఎపిసోడ్లను రేడియోలో ప్రసారం చేయనుంది. ఒక్కొక్క ఎపిసోడు 15 నిమిషాల వరకు ఉండనుందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్ 7 నుంచి ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం మత్ దాతా జంక్షన్ పేరిట నిర్వహించేటువంటి కార్యక్రమం ప్రసారం కానుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం పట్టణ ఓటర్లలో పోలింగ్ పట్ల నెలకొన్నటువంటి నిరాసక్తతను తొలగించే ఉద్దేశంతో రూపొందాయని భారత ఎన్నికల సంఘం తెలిపింది. పంకజ్ త్రిపాఠి ఇకపై ఎలక్షన్ కమిషన్ ECకి జాతీయ స్థాయిలో ప్రచారకర్తగా వ్యవహరిస్తారని కూడా EC ప్రకటించింది. సో భారత ఎన్నికల సంఘం మత్ దాతా జంక్షన్ పేరిట ఎన్నికల ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఆల్ ఇండియా రేడియో సంస్థతో కలిసి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను ప్రారంభించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB తెలిపింది. సంపన్నులపై భారీ పన్నులను తొలగించడానికి ఉద్దేశించినటువంటి విధానాన్ని ఉపసంహరించుకున్నటువంటి బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ గత నెలలో ఛాన్సలర్ అయినటువంటి క్వాసీ క్వార్టెంగ్ ప్రవేశపెట్టినటువంటి మినీ బడ్జెట్లో అధిక ఆదాయ వర్గాలపై 45% పన్ను వసూలు చేయడాన్ని రద్దు చేయనున్నట్లు ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తెలపడం జరిగింది. గుండె కణాల్లోని DNAకు కరోనా నష్టం కలిగిస్తున్నట్టు ఆస్ట్రేలియాకి చెందినటువంటి క్వీన్స్లాండ్ వర్సిటీ పరిశోధకులు ఇటీవల గుర్తించడం జరిగింది. వాతావరణ మార్పులు, పట్టణీకరణ విజృంభణ వల్ల నగరాల ఉష్ణోగ్రత దశాబ్దానికి సగటున 0.5 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతుందని చైనాకి చెందినటువంటి నాన్జింగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల నిర్ధారించడం జరిగింది. పరిసర గ్రామాల కన్నా నగరాలు 29% వేగంగా వేడెక్కుతున్నాయని ఈ సందర్భంగా ఈ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలపడం జరిగింది. అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా నివేదికని ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసింది.
ఈ నివేదికలో దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో కేవలం 28% మాత్రమే శుద్ధి అవుతుందని ఈ నివేదికలో నీతి ఆయోగ్ తెలిపింది. మిగిలినటువంటి 72% ఇవి వచ్చేసి నదులు, సరస్సులు, భూగర్భంలోకి ఇవి వెళుతోందని ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా అనే నివేదికలో తెలపడం జరిగింది. 2022లో భారత జీడిపి 5.7%కి తగ్గొచ్చని ఇటీవల అంక్టాడ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంచనా వేసింది. అదేవిధంగా 2023లో భారత జీడిపి 4.2%గా ఉంటుందని కూడా అంచనా వేసింది. గెయిల్ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించినటువంటి సందీప్ కుమార్ గుప్తా. సో ఫ్రెండ్స్, ఇక్కడ గెయిల్ అంటే ఏంటిదో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 3 అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఇటీవల వెల్లడించినటువంటి అదానీ గ్రూప్ ఎనర్జీ లిమిటెడ్. అవి వచ్చేసి అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ 36 ఒక కంపెనీ, రెండవ కంపెనీ వచ్చేసి అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ 40 లిమిటెడ్, మూడవ కంపెనీ అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ 47 లిమిటెడ్ అనే పేర్లతో 3 అనుబంధ కంపెనీలను ఇటీవల అదానీ గ్రూప్ ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇంజనీర్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ డ్రీమ్స్ టు బిల్డింగ్ $1 బిలియన్ అనే పుస్తకాన్ని సైంట్ వ్యవస్థాపక చైర్మన్ అయినటువంటి మోహన్ రెడ్డి రాశారు. టెల్ అవీవ్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచినటువంటి సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు జకోవిచ్. ఇతను క్రొయేషియా టెన్నిస్ క్రీడాకారుడు అయినటువంటి మ్యారిన్ సిలిచ్ పై గెలిచి ఈ టెల్ అవీవ్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రకటించినటువంటి వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి నోబెల్ పురస్కార గ్రహీత వివరాలకు సంబంధించినటువంటి విషయాలని నేను విడివిడిగా వేరే వీడియోలో అవి మీకు అందించడం జరుగుతుంది. సో ఇవి అక్టోబర్ 4, 2022లో మనకు వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.